నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ జిల్లా సమ్మిళిత అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రం రూపకల్పనపై పలు సంఘాలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రకాశం భవనంలోని సమావేశ మందిరంలో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా అభివృద్ధికి సూచనలు సలహాలు స్వీకరించారు విద్య వైద్యం పర్యాటకం సాంకేతిక సమాచార వ్యవస్థ నీటిపారుదల పరిశ్రమలు మార్కెట్ రంగాలపై దృష్టి పెట్టడం ద్వారా జిల్లాను అభివృద్ధి చేయవచ్చని వివరించారు సముద్ర తీరం గుండ్లకమ్మ రామతీర్థం ప్రాజెక్టులతో పాటు పశ్చిమ ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు పశ్చిమ ప్రాంతంలో ప్రతి మండలానికి జూనియర్ కళాశాలలు కేటాయించాలని కోరారు సమావేశంలో సిపిఓ వెంకటేశ్వర్లు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు స్వర్ణాంధ్ర 2047 అనేది విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాము దానికి ఇప్పుడు ఇక్కడ సిపిఓ గారు చెప్పినట్టు మన డిస్ట్రిక్ట్ నుంచి 4 మెంబర్స్ని మాస్టర్ ట్రైనర్స్గా స్టేట్లో వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వారి ఇంటర్న్ మనకున్న డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఒక్క సెక్టార్లో కూడా వాట్ వుడ్ బి అవర్ విజన్ ఆ విజన్ని ఎలా మనము అచీవ్ చేస్తాము అన్నది అన్నీ కూడా క్లియర్గా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అదేవిధంగా మండల్ లెవెల్ ఆఫీసర్స్ విలేజ్ నుంచి కూడా విజన్ డాక్యుమెంట్ అనేది తయారు చేయడం జరుగుతున్నది అందరి నుంచి మోర్ ఆర్ లెస్ కంప్లీట్ అయింది దాంట్లో ఇప్పుడు మనము సజెషన్స్ ఇన్పుట్స్ పబ్లిక్ నుంచి ఎక్కువ మంది నుంచి మనము వారి యొక్క సజెషన్స్ తీసుకోవాలనేది ఉద్దేశం దానికి మనకు గవర్నమెంట్ నుంచి ఒక క్వశ్చనియర్ డెవలప్ చేసి అందరి నుంచి కూడా ఇప్పుడు సజెషన్స్ తీసుకుంటున్నాము ఇప్పటిదాకా మనకు అరౌండ్ ఒక 65,000 మెంబర్స్ మన డిస్ట్రిక్ట్లో మనకు క్యూఆర్ కోడ్ ద్వారా వారి యొక్క సజెషన్స్ ఇచ్చి ఉన్నారు అది మీరు చూస్తే ఒక 18 క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో 7 క్వశ్చన్స్ ఎవరైతే సజెషన్స్ ఇస్తారో వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అదేవిధంగా 11 క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఇది ప్లాన్ డాక్యుమెంట్ దీని రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి దానికి సజెషన్స్ ఇవ్వచ్చు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిప్యూటీ కలెక్టర్ల బదిలీల్లో ఒంగోలు ఆర్డీఓగా లక్ష్మీ ప్రసన్నను నియమించారు గ్రూప్ 1 అధికారిగా శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఆర్డీఓగా కె లక్ష్మీ ప్రసన్న బాధ్యతలు స్వీకరించారు అనంతరం కలెక్టర్ తమీం అన్సారియా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ డిఆర్ఓ ఆర్ శ్రీలతను కలిసి మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చాన్ని అందజేశారు ఆర్డీఓగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీ ప్రసన్నను పలువురు అధికారులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఎవరు పంతులు గారు ఓకే అంటే ఒక్కో రెవెన్యూ డివిజన్కి ఒక ప్రాబ్లం ఉంటుందండి నేను ఇవాళ చార్జ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా నాకు అవగాహన వచ్చిన తర్వాత సమస్యలను బట్టి సొల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేస్తాను వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ అనేది ప్రతిదానికి అప్లికబుల్ కాదు కదా కృషి పట్టుదల ఉంటే ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థానానికి ఎదుగుతారని రవిశంకర్ గ్రూప్ చైర్మన్ జిల్లా జనసేన నాయకులు కంది రవిశంకర్ అన్నారు 60 అడుగుల రోడ్లో ఏర్పాటు చేసిన ఆర్ఎస్కే డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోను ప్రారంభించారు ముందుగా
డ్యాన్స్ ఫ్లోర్లోని నటరాజ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆర్ఎస్కే డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోను ఏర్పాటు చేసిన డ్యాన్స్ మాస్టర్ ఎన్ వరుణ్ కుమార్ గత 6 సంవత్సరాలుగా తనకు తెలుసని రవిశంకర్ అన్నారు. మంచి డ్యాన్సర్గా ప్రూవ్ చేసుకుంటున్న వరుణ్ ఆధ్వర్యంలో ఆర్ఎస్కే డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వరుణ్కు తన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన కంది రవిశంకర్ను వరుణ్ శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చనపతి రాంబాబు, పిల్లి రాజేష్, ఆళ్ల నారాయణ, నూకతోటి వెంకటశేషయ్య, సంజయ్, కౌశిక్, సన్నీ, శశి, శివ తదితరులు పాల్గొన్నారు. వరుణ్ ట్రూపు ఈరోజు డాన్స్ ప్రోగ్రామ్ దీని గురించి నేర్పించే విధానానికి ఈరోజు స్టార్ట్ చేశారండి. వీళ్ళు గత కాలం నుంచి ఒక 6 సంవత్సరాల నుంచి రవిప్రియ మాల్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ రోజే చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్గా పనిచేశారండి. ఒక అండర్లో పనిచేశారు. ఈరోజు వచ్చి స్వయం కృషిగా సపరేట్గా పెట్టుకొని వీళ్ళు ముందుకు వస్తున్నారండి. వీళ్ళు చేసే విధానం అనేది కష్టపడి పైకి వచ్చినందుకు ఫస్ట్ పాయింట్ వీళ్ళని పర్సనల్గా అభినందిస్తాను. వీళ్ళ టీం మొత్తం వరుణ్ టీం అందరినీ. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హార్డ్ వర్క్ అనేది ఏ మనిషిని చేసినా సక్సెస్కి చాలా దగ్గరగా ఉంటారండి. ఈరోజు 6 సంవత్సరాలు కష్టపడి ఆ తర్వాత నుంచి నేను అప్పుడు ఎంతో బాగా చేశారు అని అనుకున్నాను. ఈరోజు ఇక్కడ నా స్వయంగా నా కళ్ళ ముందు డాన్స్ చేశారండి. చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి, బాగా డెవలప్ అవ్వాలని చెప్పి, మంచి ఆధారంతో ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి, ఇది ఒక మంచి కళ అండి. ఈ కళ విద్య అందరికి రాదు. డబ్బు అందరూ సంపాదించగలరు, కానీ ఈ కళతో సంపాదించే డబ్బు ఎవరికి రాదండి. ఇది హార్డ్ వర్క్, ఇది పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటేనే ఎవరైనా నేర్చుకోగలరు. వాళ్ళకు కూడా ఒపీనియన్ ఇంట్రెస్ట్ ఉంటే గ్యారంటీగా సక్సెస్ అవడానికి ఆస్కారం ఉందండి. దాంట్లో వరుణ్ ఆ రోజు నుంచి ఈరోజు కష్టపడ్డారు కాబట్టి ఇండివిజువల్గా ఈరోజు ఫరం స్టార్ట్ చేసి సపరేట్ చేస్తున్నందుకు ఆల్ ద బెస్ట్ వరుణ్. మీ టీం అందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా ఈ ఇన్స్టిట్యూట్ ఓపెన్కి రవి సార్ రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అడిగిన వెంటనే చాలా తక్కువ టైంలోనే వెంటనే ఒప్పుకొని వచ్చినందుకు ఫస్ట్గా మా టీం మొత్తం తరఫున చాలా థ్యాంక్స్ సార్. అలాగే మేము గత 6 సంవత్సరాల నుంచి రవిప్రియ మాల్లో మాల్ ఓపెనింగ్ నుంచి మాత్రం మేమే చేస్తూ వచ్చాం ప్రోగ్రామ్స్. అప్పుడేమో వేరే వాళ్ళ అండర్లో చేస్తూ ఉన్నా కూడా సార్ అప్పటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు మేము సొంతగా ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నాం అనగానే సారే వచ్చి ఓపెన్ చేయటం మాకు మా టీం మొత్తానికి చాలా సంతోషంగా ఉంది. ఇలాగ మేము చేసే ప్రతి కార్యక్రమంలో సార్ ఇలానే మాకు సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. మీ అందరికీ మళ్ళీ రవిప్రియ మాల్లో ఏదో ఒకటి ఈవెంట్స్ మనం చేద్దాము. అది డెఫినెట్గా మీరు పిలిచి శరత్తో నీతో మాట్లాడి డెఫినెట్గా నేను చేస్తాను. ఎందుకంటే డెవలప్ అయ్యే వాళ్ళని నాకు చాలా ఇష్టం. ఫస్ట్ పాయింట్ కష్టపడి పైకి డెవలప్ అయ్యే వాళ్ళంటే నాకు చాలా ఇష్టము. దాంతో మీరు నాకు ఫస్ట్ నుంచి మా అసోసియేట్తో ఉన్నారు కాబట్టి అది డెఫినెట్గా చిన్న కార్యక్రమం జరిగినా కూడా మిమ్మల్ని పిలుద్దామని చెప్పి నేను అనుకుంటాను. అది డెఫినెట్గా నీకు ఆపర్చునిటీ ఇస్తాను. ఇక్కడ వచ్చేసిన కంది రవిశంకర్ గారికి, అలాగే మిగతా జనసేన నాయకులు రాజేష్ గారికి, నారాయణ గారికి, మిగతా అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే రాబోయే రోజుల్లో మంచి ఆఫర్స్ రావాలని వారిని మా జనసేన తరఫున వారికి తెలియజేస్తున్నాము. వారు ఎన్నో ఆఫర్లు రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ వరుణ్. డ్యాన్స్ అనేది ఒక కళ అండి. ఈ కళ ప్రతి ఒక్కరికి చేరువ కావడానికి వరుణ్ కూడా తన సహాయం అందిస్తాడని చెప్పి తోడ్పాటు అందిస్తాడని కోరుకుంటూ మున్ముందు ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఒంగోలులో మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ వరుణ్. చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు.
రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధారాఘవరావు సతీమణి సిద్ధాలక్ష్మి పద్మావతి ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారికి పంచామృత సుగంధ ద్రవ్యాల అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి శ్రీచక్రార్చన, కుంకుమార్చన, ఆర్యవైశ్య మహిళలచే సామూహిక శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ నిర్వహించారు. సిద్ధ వెంకటేశ్వర్లు, వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు, అల్పాహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సిద్ధ పాండురంగారావు, సిద్ధ పెద్దబాబు, సిద్ధ సుధాకర్ దంపతులు, కొనిజేటి సువర్ణ, గాదంశెట్టి లక్ష్మి, చలువాది మాధవి, కోరపాటి ధనలక్ష్మి, దాట్ల సువర్చల తదితరులు పాల్గొన్నారు. కంటేనే అమ్మ అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా అన్నట్లుగా నలుగురు గృహిణులు పేద చిన్నారులను అక్కున చేర్చుకొని అమ్మలయ్యారు. కలెక్టర్ అన్సారియా చేతుల మీదుగా శిశుగృహంలో ఉన్న నలుగురు చిన్నారులను దత్తత తీసుకున్నారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన దంపతులు వారిని పెంచుకునేందుకు ముందుకు వచ్చారు. ముగ్గురు చిన్నారులతో పాటు పొత్తిళ్లలో ఉన్న ఒక శిశువును కూడా దత్తత తీసుకున్నారు. దత్తతకు పోయిన చిన్నారులు నలుగురు అనాథలు కారు. కన్న తల్లిదండ్రులు తమకు బిడ్డలు వద్దంటూ ప్రభుత్వానికి అప్పగించారు. వారిని అధికారులు శిశుగృహకు చేర్చి పెంచుతున్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన నలుగురు దంపతులు శిశుగృహలోని పిల్లలను దత్తత తీసుకుని తల్లిదండ్రుల ప్రేమను పంచుతున్నారు. సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ కింద ఆన్లైన్ పోర్టల్లో పిల్లలను దత్తత తీసుకుంటామని 3 ఏళ్ల కిందట ఈ దంపతులు దరఖాస్తులు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం వీరికి స్థానిక శిశుగృహలోని నలుగురు చిన్నారులను దత్తత ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. నిన్నటి వరకు శిశుగృహ సంరక్షణలో ఉన్న చిన్నారులను కలెక్టర్ ద్వారా తమ చేతుల్లోకి తీసుకున్న దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈరోజు మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బెంగళూరు, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చెందిన నలుగురు దంపతులకి ఈరోజు అడాప్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 2018, 2020 సంవత్సరాల్లో అడాప్షన్ కోసం మన సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ కారాలో వాళ్ళ వివరాలు నమోదు చేసుకోవడం జరిగింది. సో మనకి తెలిసిన విషయమే, మనకి ఇండియా వైడ్ పిల్లలు చాలా తక్కువ ఉండటం, దత్తత తీసుకునే తల్లిదండ్రులు 30,000 మంది పైగా ఉండటం వల్ల వారికి ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పిల్లల్ని అప్పచెప్పడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే చట్టబద్ధంగా దత్తత తీసుకుంటే మనకి అంతా బాగుంటుందని, అలాగే మనం హాస్పిటల్ నుంచి కానీ బయట కానీ ఎక్కడైనా పిల్లల్ని తీసుకెళ్ళినట్లయితే చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే మనకి పిల్లలు అవసరం ఉన్నప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి, మెడికల్ టెక్నాలజీ బాగా పెరిగింది. అందులో మెడికల్ పరంగా మనకి అందుబాటులో ఉన్నప్పుడు ఇలా చట్టబద్ధత ప్రకారం మనం పిల్లల్ని దత్తత తీసుకున్నట్లయితే చాలా బాగుంటుందని ఇంత సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. దేవీ శరన్నవరాత్రుల్లో త్రిశక్తుల ఆరాధన జ్ఞాన వైరాగ్యాలను కలిగిస్తుందని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. కేశవస్వామిపేటలోని లలితాశ్రమంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆయన త్రిశక్తుల వైభవంపై ప్రసంగించారు. మహాసరస్వతి వాక్శక్తిని, మహాలక్ష్మి ఐశ్వర్యాన్ని, మహాదుర్గ శక్తిని ప్రసాదిస్తుందని అన్నారు. ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులని లలితాశ్రమం మాతాజీ జ్ఞానానంద సరస్వతి అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించారు. కార్యక్రమంలో స్వయంపాకుల కోటేశ్వర శర్మ, ఐ మురళీకృష్ణ, అగస్త్యరాజు శివయ్య, నాదెండ్ల జ్వాల ఉమామహేశ్వర శర్మ, ఓ ప్రసాద్, గుర్రం కృష్ణ, చిలకపాటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. సాక్షాత్తు ఆ దుర్గామాతే ఆది పరాశక్తే అక్కడికి వచ్చి కూర్చొని అభయహస్తంతో నన్ను ఆశీర్వదిస్తున్నట్లు, ఆయన కంటి రెప్పలు కూడా నాకు కనిపిస్తున్నట్లు, ఆ చూపులు నా మీద వర్షిస్తున్నట్లు భావన నాకు కలిగి. కాబట్టి పెదవాడ కనకదుర్గ అంటే మనం ఆ సింహం మీద కూర్చునేటటువంటి తల్లి కాదు, కరుణించేటటువంటి తల్లి, కరుణా స్వరూపిణి, భద్రకాళి కాళీ మాత కాదు, భద్రకాళి, మళ్ళీ భద్రంగా చూసేటటువంటి తల్లి అన్నటువంటి భావన కలిగి అప్పటి రోజు అమ్మవారి యొక్క ఆరాధకుడిగా నేను కూడా మారిపోయాను. చాలా మంది ఏం చేస్తారు, ఆ సింహం మీద ఉన్నటువంటి ఫోటోని గుళ్ళల్లో ఇవ్వడము,
లేకపోతే పైన ఎక్కడన్నా చీర కొట్టి ఆ పైన తగిలించడం అట్లా చేస్తుంటారు. అలా చేయాల్సినటువంటి పని లేదు అమ్మవారు. అటువంటి అమ్మవారు చూడండి, అమ్మవారు దుర్గే. గతంలో అమ్మవారి పేరు దుర్గే, పెదవాడలో ఉన్నటువంటి అమ్మవారి పేరు దుర్గే. కానీ కనకదుర్గగా అమ్మవారు ఆవిర్భవించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ. ధర్మం ఎక్కడైతే పరిణమిస్తుందో, ధర్మం ఎక్కడైతే 4 పాదాల మీద నడుస్తూ ఉంటుందో అక్కడ కనక వర్షం కురుస్తుంది. జన్మిస్తే వాడు లేక పుట్టాడు బిడ్డ, అయితే వాడు ఆడింది ఆట పాడింది పాటలాగా ఉన్నాడు. ఒకరోజు పొన్నూరు శ్రీనివాసరావు గారికి నేను ఇదే పర్వతం పిల్లల ఆశ్రమానికి రావడం, ఆశ్రమంలో ఉపన్యాసం చెప్పడం ఇదే పురస్కారం. నేను అనుకున్నాను మా స్వయం పాత్ర వారు మా సన్నిహితులు అమాస వాటి విరుద్ధాలే అని వారు 3 కిందట అంటే పొన్నూరు శ్రీనివాసరావు గారు రాజకీయాలు వెళ్ళి మనకెందుకు, ఇది మన జ్ఞానపీఠం, ఇది జ్ఞానంగా చెప్పాలి కానీ వేదాంతం చెప్పాలి కానీ ఆ మనకు రాజకీయంగా ఇదంతా మనకెందుకు వెళ్ళి అనుకునేదాన్ని నేను. పొన్నూరు శ్రీనివాసరావు గారు అంటే మామూలుగా రాజకీయంగా మాట్లాడతారనుకున్నాను కానీ ఇంత లోతుగా చక్కగా విశ్వవిశ్వంగా దుర్గాదేవుని గురించి, దుర్గా అంటేనే చాలు, ఒకసారి దుర్గా అంటేనే చాలు మన కష్టాలన్నీ చేస్తాయి. చాలా చాలా సంతోషం. ఇంత బాగా చెప్తారనుకోని నేను అనుకోలేదు. మన పొన్నూరు శ్రీనివాసరావు గారు పిలవడం ఇదే సార్ మొదటిసారి విషయం. కలియుగంలోకి వచ్చేటప్పటికి ఒకే ఒంట్లోకి చేరారు. మన ఒంట్లో ఉన్నటువంటి అరిషట్ వర్గాలు అనేటువంటి దేవ దానవులను సంహరించుకోవడానికే ఈ నవరాత్రులు అనేటువంటివి 4 రకాలుగా మనం సంవత్సరంలో 4 రకాలుగా నవరాత్రులుగా చేసుకుంటున్నాం. అటు గణేశుడైనా, అటు శ్రీరాముడైనా, అటు వారాహి అయినా అంతా లలితాంబ వారి యొక్క పరివారంలోనే వారు కాబట్టి ఈ 4 రూపాలుగా జరుపుకుంటున్నటువంటి నవరాత్రుల ద్వారా మనలో ఉన్నటువంటి తిలకధారణ చేస్తున్నది. సుగంధ జలంతో వారిని అభిషేకిస్తున్నది. ఇప్పుడు ఈ కార్యక్రమం కృష్ణా మెమోరియల్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజానాట్య మండలి కళాకారులు టి కృష్ణ 38వ వర్ధంతి ఈ నెల 20వ తేదీ నిర్వహిస్తున్నట్లు ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో వర్ధంతి కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. 15 ఏళ్లకు పైబడిన వారికి 20వ తేదీ పాటల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. గెలిచిన వారికి బహుమతులు అందజేస్తామని అన్నారు. గాయని గాయకులు అందరూ 18వ తేదీలోపు మల్లయ్యలింగం భవనంలో పేర్లను నమోదు చేసుకోవాలని అన్నారు. ఉప్పుటూరి ప్రకాశ్రావు తదితరులు ఈ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. బహుశా అతని సినిమాలు చూస్తుంటే కాదు కదా. ఇప్పుడు బహుశా చనిపోయే 38 ఏళ్ళు అవుతుంది. 38వ వర్ధంతి జరుగుతున్నాం. అద్భుతమైనటువంటి సినిమాలు తీశాడు. సినిమా రంగంలో ఒక సంచలనాన్ని కలిగించాడు అంతే. ప్రతిఘటన అనే ఒక సినిమా తీస్తే హైదరాబాద్ ఒక థియేటర్లో ఒకే థియేటర్లో సంవత్సరం ఆడింది. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు చలసాని వెంకటరత్నం అని ఆయన దానికి వ్యతిరేకంగా ఒక కుర్రాళ్ళం కూడగట్టి దానికి భిన్నంగా పోటీగా అరికట్ట మొదలుపెట్టారు. అందువల్ల కసిగట్టి అతను హత్య చేశారు. ఈ రౌడీలే హత్య చేశారు చలసాని వెంకటరత్నాన్ని. వాడిని అంతం చేసిన తర్వాత నేను తలముడి వేసుకుంటానని చెప్పి వాడిని అంతం చేశారు కమ్యూనిస్ట్ పార్టీ యాత్ర. అట్లాగే మరో అతను తీసిందే 6 సినిమాలు. 6 సినిమాలు కూడా అద్భుతమైనటువంటి ఈ నవరత్నాలు లాంటి సినిమాలు. ఇందులో ప్రధాన పాత్ర ఏంటంటే ఇదిగో రామయ్య, రామయ్య, అలాగే సింగయ్య, వడ్డెర్ల, గోపతిరావు, నాతాని, ప్రకాశ్రావు వీళ్ళంతా ఆ రోజుల్లో కలిసి చదువుకున్నారు. అందుకనే వీళ్ళందరూ కలిసి కృష్ణా మెమోరియల్ కల్చరల్ సొసైటీ అని చెప్పి ఒకటి ఏర్పరిచారు. అక్టోబర్ 20వ తేదీన ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. కృష్ణా మెమోరియల్ ఈ వర్ధంతి సందర్భాన ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. 20వ తేదీన ఆ పాటల పోటీలు ఇక్కడ మల్లాయిలింగం భవనిది. దీంట్లోనే 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి పాటల పోటీలు జరుగుతాయి.
ఆ పాటల పోటీలకి సినిమా పాటలు పాడవచ్చు, అలాగే విడి పాటలు కూడా పాడవచ్చు. అయితే విడిగా పాడే పాటలకి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే మరీ పసిపిల్లలు వస్తుంటారు ఈ పాటల పోటీలు అన్న తర్వాత. అలాంటిది కాకుండా 15 సంవత్సరాల వయసు పైన ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ పోటీల్లో యువకులు పాల్గొనాలని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. 2000 రూపాయలు మొదటి బహుమతి, రెండో బహుమతి 1500 రూపాయలు ఒక మూమెంటు, అలాగే మూడో బహుమతి 1000 రూపాయలు మూమెంటు. అట్లా ఆర్థికంగా కూడా గాయకుడికి సహాయంగా ఉండేటట్లుగా ఉడతా భక్తిగా మేము చిన్న మొత్తాలైనా అట్లా బహుమతులు కూడా అనౌన్స్ చేస్తున్నాం. ఇది 18వ తేదీ లోపల ఇక్కడ నోట్ చేసుకోవాలి వాళ్ళ పేర్లు. ఈ నెల 18వ తేదీ లోపల మల్లాలింగంలో ఉప్పుపేరు ప్రకాశ్రావు ఆయన పేరుతో ఇక్కడ నోట్ చేయొచ్చు. అన్న శిష్యరికంలో కాలేజీ టైంలో నాటకాల్లో పార్టిసిపేట్ చేస్తూ దర్శకత్వం అన్న అడుగుజాడలో నడిచినటువంటి వ్యక్తి. తర్వాత సినిమా రంగానికి పోయి అణిముత్యం లాంటి 6 సినిమాలు తీశాడు. ఇవాళ రిలీజ్ అయ్యే సినిమాలు ఆ వారం రోజులు కూడా గుర్తుండే సినిమాలు లేదు. అది ఎటువంటి ఉపయోగం లేదు సమాజానికి. ఓన్లీ వైలెన్స్, ఎంత స్పీడ్ వైలెన్స్ ఉంటే అంత పెద్ద గొప్ప సినిమా అనుకుంటున్నారు, కానీ సమాజానికి ఏమాత్రం ఉపయోగపడటం. కానీ కృష్ణ తీసిన సినిమాలు సమాజంలో ఉండే సమస్యలకి పరిష్కారాన్ని చూపెడుతూ తీసిన సినిమాలు కలకాలం గుర్తుండే ప్రతి వాళ్ళు. రేపటి పౌరులని ఒక చక్కటి సినిమా ఉంది. రేపటి పౌరులు అంటే ఇవాళ చిన్నపిల్లలు భవిష్యత్తులో నాయకులు అవుతారు, అన్ని రంగాల్లో విస్తరిస్తారు. వాళ్ళు ఇప్పుడు ఎలా పెంచాలి, వాళ్ళు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలనే రేపటి పౌరులని చక్కటి చిత్రం ఎప్పుడు 10 మంది గుర్తుంచుకునే చిత్రాన్ని తీశాడు. ఇంతకుముందు గోపి వస్తుండేవాడు. 10 సంవత్సరం పేద విద్యార్థులకి బహుమతులు కూడా ఇస్తుండేవాళ్ళం. ఈ సంవత్సరం అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నాడు. అందుకని ఆ కార్యక్రమం డిస్కంటిన్యూ చేయకుండా ప్రతి సంవత్సరం జరపాలనే ఉద్దేశంతో ఆ పాటల పోటీలు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందరూ పాల్గొని ఆ రోజు అందరూ జయప్రదం చేయమని కోరుతున్నాం. అందరూ ఆయన్ని గుర్తించుకోవడానికి ఆయన అందరితో చేసిన స్నేహం ఎప్పుడు అందరూ గుర్తించుకునేంతగా గొప్పగా అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. ఆయన తీసిన సినిమాలు డైరెక్టర్గా కాకుండా మంచి సింగర్. ప్రకాశం జిల్లా ప్రజానాట్య మండలిలో బ్రహ్మాండమైన సింగర్గా మొట్టమొదటి పేరుగాంచినటువంటి మన కృష్ణ గారు. ఆయన్ని ఇన్నాళ్ళు గుర్తించుకోవడానికి మాకు అవకాశం కలుగుతుంది. ఈ సందర్భంగా ఆయన్ని మేమందరం గుర్తించుకోవడానికి ఆయనకి తగిన నివాళులు అర్పించడానికి మంచి సమయం ఉందని మేమందరం కోరుకుంటున్నాం. ఇది మా స్నేహానికి అది గుర్తుగా మిగిలిపోతుందండి. గంటాపాలెంలోని పార్వతమ్మ అమ్మవారికి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా బండ్లమెట్ట సెంటర్ నుంచి పార్వతమ్మ దేవస్థానం వరకు విద్యుత్ దీపాలను అలంకరించారు. అమ్మవారి వివిధ రూపాలతో భారీ విద్యుత్ కటౌట్లను ఏర్పాటు చేశారు. అమ్మవారిని సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
దీపము దేవదేవుల నివాసము అది నిన్నటి నుండి దసరా నవరాత్రులు బిగినండి. ప్రతిరోజు అన్ని రకరకాల అమ్మవారి వేషధానంతో అమ్మవారికి బహిరంగ బాగా పూజలు చేస్తారండి. ఈ అమ్మవారి గుడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక పార్వతమ్మ వారి గుడి అండి. ఇక్కడ దేవీ నవరాత్రోత్సవాలు దాదాపు 73 సంవత్సరాల నుండి జరుగుతున్నాయండి. తేదీ 11/10/24 శుక్రవారం రాత్రి 8 గంటలకు కళార నగరోత్సవం జరుగుతుందండి. రాత్రి 8 గంటల నుంచి కళార నగరోత్సవము అంగరంగ వైభోగముగా మేళ తాళాలతో భక్త జనములతో అమ్మవారి నగరోత్సవం జరుగుతున్నదండి. ఇది దాదాపు 10/10/1951 సంవత్సరం నుండి జరుగుతున్నదండి అమ్మవారు. అలాగే 10/2/2003 సంవత్సరంలో అమ్మవారికి విగ్రహ ప్రతిష్ట జరిపి అమ్మవారికి శ్రీ పాతాళేశ్వర స్వామి సహిత శ్రీ ప్రసన్న పార్వతీ మాత దేవస్థానం నామకరణం చేస్తూ అమ్మవారి ఉత్సవములు ప్రతి సంవత్సరము దసరా నాడు అంగరవైభవముగా జరుగుతున్నదండి. ఈ కళార నగరోత్సవం అనేది ఆంధ్ర రాష్ట్రంలోనే కాదండి, మన భారతదేశంలో ఎక్కడా లేనటువంటి కళార నగరోత్సవము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రకాశం జిల్లా. ఈ నవరాత్రి ఉత్సవాలు 1951 సంవత్సరం నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమాలు మేము చాలా బాగా జరుపుతున్నాము. ప్రతిరోజు రోజుకు ఒక అలంకరణతో పార్వతీదేవి నవరాత్రి ఉత్సవాలు చేయుచున్నాము. 11వ తేదీ 11/10/2024 శుక్రవారం రేత్రి అమ్మవారి కళార నగరోత్సవం నగరమంతా తిరిగి మళ్ళీ గుడిలోకి వచ్చును. ఈ నగరోత్సవానికి అందరూ విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. ఒంగోలు నగరంలోని బాలాజీరావుపేటలో వేంచేసి ఉన్న అంకమ్మ, పోలేరమ్మ, మహాలక్ష్మి ఈరోజు కనకదుర్గ దేవస్థానం ప్రధాన అర్చకులు గోపీనాథ శర్మ, పోలేరమ్మ దేవస్థానం అర్చకులు అంపేరాయుని శ్రీనివాస్ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాలాజీరావుపేట భక్త బృందం కార్యదర్శి వేమ వెంకటస్వామి కార్యక్రమాలను పర్యవేక్షించారు. అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి 4 వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నట్లు సిఐ కృష్ణయ్య తెలిపారు. చేజర్ల ఫణీంద్ర, హరీష్ కృష్ణ, చందు, బిళ్ళా ప్రకాష్ అనే వ్యక్తులు అమ్మకాలు జరుపుతుండగా దాడి చేసి పట్టుకున్నట్లు సిఐ చెప్పారు. వారి వద్ద నుంచి కేజీ 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వీరు నర్సీపట్టణం నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్నట్లు గుర్తించామని సిఐ తెలిపారు. నిందితులను రిమాండ్కు పంపుతున్నట్లు సిఐ చెప్పారు. నిన్న అద్దంకి పట్టణంలో మనకు రాబడిన సమాచారం మేరకు చక్కగా ఆపరేషన్ చేయడం జరిగింది. ఇక్కడ మన ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక వైపు హన్విక్ అనే పెట్ షాప్ దగ్గరలో కొంతమంది గంజాయి తీసుకొని అమ్ముతున్నట్లు విక్రయిస్తున్నట్టుగా మన సమాచారం వస్తే వెంటనే వీళ్ళు రైడ్ చేసాము. మేము మా సిబ్బంది మరియు ఎస్బీ సిబ్బంది కలిసి కంబైన్డ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అక్కడ ఒక చేజర్ల ఫణీంద్ర అనే అతను, దేవరకొండ హరీష్ కృష్ణ అనే అతను, ప్లస్ చందు, బిళ్ళా ప్రకాష్ అనే 4 వీళ్ళు గత కొద్ది కాలంగా వీళ్ళు నర్సీపట్నం తుని ఏరియా నుంచి కొంత గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ కొంతమంది పిల్లలకి, స్టూడెంట్స్కి, కొంతమంది వ్యసన పరులకి ఈ గంజాయి అమ్ముతున్నారు. అది కొంతకాలంగా మనం నిఘా కూడా పెట్టున్నాము. దాంట్లో భాగంగా నిన్న వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. చేజర్ల ఫణీంద్ర,
ప్లస్ దేవరకొండ హరికృష్ణ ప్లస్ బిల్లా ప్రకాష్ పచ్చూరి చందన దగ్గర సుమారు కేజీ 200 గ్రాములు వాళ్ళ దగ్గర రిటర్న్డ్గా సీజ్ చేయడం జరిగింది. దాని కాస్ట్ 72,000 దాకా ఉంటుంది. ఇది 7,200 వరకు దాని కాస్ట్ ఉంటుంది. దీని దర్యాప్తులో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఫోన్లు అవన్నీ సీజ్ చేస్తే వీళ్ళిద్దరు ఇక్కడ చేజర్ల పన్నెందర్ అనే అతను, హరీష్ అనే అతను, బిల్లా ప్రకాష్ అనే అతనికి కొంతకాలంగా పరిచయం ఉంటుంది. ఇది బిల్లా ప్రకాష్ అనే అతను ఈ నాగరాజపల్లి మాటూరు మండలం. అక్కడ అతని ద్వారా వీళ్ళు ఈ గంజాయిని తెప్పించుకుంటుంటారు. ఈ నాగరాజ్ యొక్క హిస్టరీ ఏంటంటే ఇతను గతంలో మార్టూరులో స్పిన్నింగ్ మిల్లో పనిచేసేవాళ్ళు. ఇతనికి రాజేశ్వరి అనే ఒక అమ్మాయి అక్కడ పరిచయం అవుతుంది. అమ్మాయి నర్సీపట్నం. అక్కడ నర్సీపట్నం అమ్మాయిని ఇతను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళ అత్తగారు నర్సీపట్నం వల్ల నర్సీపట్నం వెళ్ళొస్తూ ఉంటే అక్కడ కొంచెం పరిచయం అవుతుంది. పరిచయంలో భాగంగా అక్కడ ఒక వెంకట అనే అతని దగ్గర ఇతను పరిచయం అవుతాడు. ఇతను ఆ వెంకట అనే అతని దగ్గర అప్పుడప్పుడు వెళ్ళి అక్కడి నుంచి కొంత 2 కేజీలు 3 కేజీలు లెక్కన తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ చేజర్ల పన్నెందర్ అనే అతనిది తాళ్ళూరు మండలం. అతను కూడా ఇంటర్మీడియట్ చదువు మానేసి ఇక్కడ పెట్ షాప్ పెట్టుకొని ఈ హరీష్ అనే అతనితో పరిచయం ఏర్పడడం వల్ల ఈ హరీషు పన్నెందర వీళ్ళందరూ కలిసి ఈ బిల్లా ప్రకాష్తో పాత పరిచయాలను దృష్టిలో పెట్టుకొని అక్కడికి వెళ్ళి మార్టూరు ఏరియాకి వెళ్ళేసి వీళ్ళు అక్కడి నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. గతంలో ఈ దేవరకొండ బాలహరికృష్ణ అనే అతను కూడా ఇక్కడ యాభెచ్చలుగా గతంలో కూడా వేటపాలెంలో కూడా ఒక కేసులో గంజాయి అమ్ముతున్న కేసులో కూడా ముద్దాయిగా ఉండటం జరిగింది. అదే క్రైమ్ నెంబర్ వచ్చేసి 114/2024. ఈ కేసులో ఇటీవల వేటపాలెం వాళ్ళు కూడా కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో వెలిసిన రాజ్యలక్ష్మి అమ్మవారిని 2వ రోజు ధాన్యలక్ష్మిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో రావెళ్ల శివశంకర్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నళిని ప్రియ కూచిపూడి నృత్య కళానికేతన కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. అర్చక స్వాములు రమానాథాచార్యులు, శ్రీధరాచార్యులు, రాంబాబాచార్యులు, నాగార్జునాచార్యులు పూజా కార్యక్రమాలు జరిపించారు. సిరిమదిలో సింగాసన
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చేమకుర్తి రామ్నగర్ మొదటి లైన్లో వేంచేసి ఉన్న సీతా లక్ష్మణ హనుమత్ సమేత కోదండరామస్వామివారి దేవస్థానంలో రెండవ రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిప్పించారు. సందర్భంగా మహిళలు సామూహిక లలితా సహస్రనామ అర్చన, కుంకుమార్చన, రుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. श्रीमद् गायत्री प्रतिग्रहाजिराज विश्वकर्म ब्रह्मणे नमो नमः। सयामि आंध्वनिकान् आरोहयामि, स्मान् आरोहयामि, गजान् आरोहयामि, रथान् आरोहयामि, समस्तराज्योपचार, भक्त्योपचार, दैव्योपचार, मनसोपचार पूजां सम्पूजयामि। हरि ओम। కేశవస్వామిపేటలోని మహిషాసురమర్దిని అమ్మవారి దేవస్థానంలో రెండవ రోజు అమ్మవారి మూలమూర్తిని గాయత్రి మాతగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. మహిళా భక్తులు లలితా సహస్రనామ పారాయణతో ఊంజల సేవ నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చక స్వామి సాయి పూజా కార్యక్రమాలు జరిపించారు. ఆలయ గౌరవాధ్యక్షుడు మట్టా వెంకట సుబ్బారావు, ప్రెసిడెంట్ కందెపి సుధాకర్, సెక్రటరీ మట్టా చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ కోటేశ్వరరావు, ట్రెజరర్ కందేపి బంగారయ్య తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. వెంకట శివమణికంఠానామదేశ్య శ్రీ విజయదుర్గా అమ్మవారి దేవస్థానంలో విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారికి ఏ విధముగా అయితే చేస్తారో ఆ విధముగా ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయం పంచామృత అభిషేకములు, తదుపరి రోజుకొక విశేష అలంకారాలు అన్నీ కూడా జరుగుతున్నవి. అదే విధముగా మహర్నవమి నాడు గత 72 సంవత్సరాలుగా శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి యొక్క కళారోత్సవం దిగ్విజయంగా జరుపుతున్నారు. ప్రతి ఏటా కూడా కొన్ని వందల మంది భక్తులు వచ్చి ఈ అమ్మవారికి నమస్కరించుకొని వారి యొక్క కోరికలు ఎటువంటివైనా కూడా తీర్చుకొని అమ్మవారికి మొక్కు చెల్లించుకుందరు. కాబట్టిన భక్తులందరూ కూడా ప్రతి ఏటా ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవం నందున అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కృపకు పాత్రులు కాగలరు. శుభం భూయాత్. నా పేరు కొరిసిపాడు మండలం మేదనమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ దసరా పండుగ సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో జరిగే దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు.
ప్రస్తుతం దసరా సెలవుల నేపథ్యంలో దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఓళ్లకు వెళ్లే ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బులు బంగారాన్ని లాకర్లో ఉంచుకుని వెళ్లాలని ఎస్ఐ సూచించారు. మేదరమెట్ల గ్రామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామ ప్రజలకి మేదరమెట్ల మరియు కుర్సిపాడు పరిధిలో ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ దసరా సందర్భంగా అందరికీ కూడా ఈ సెలవులు ఇవ్వడం అయింది. దసరా హాలిడేస్లో ఎవరైతే వాళ్ళ యొక్క సొంత ఊళ్ళకి కానీ వాళ్ళ బంధువులు ఊళ్ళకి వెళ్తూ ఉంటారు. ఈ సమయంలో తాళాలు వేసుకుని వెళ్ళే వాళ్ళు జాగ్రత్త మీ యొక్క విలువైన సామాన్లు, విలువైన బంగారం, నగదు ఏదైనా ఉంటే వాటిని వీలైనంత ఇదిగా మీరు బ్యాంకు లాకర్లో భద్రపరచుకోండి. వీలు కాని పక్షంలో మీ వెంటనే పెట్టుకొని తీసుకెళ్ళడం అలాంటిది దాన్ని ఎలాగైనా జాగ్రత్త చేసుకోండి. దొంగతనాలు జరగకుండా, ఇంటి దొంగతనాలు జరగకుండా ఇంట్లో లేనప్పుడు జాగ్రత్త పడాలంటే ఇవన్నీ కూడా ముందు జాగ్రత్తగా మనం చర్యలు తీసుకోవాలి. అలాగే మీరు ఊళ్ళకి వెళ్ళేవాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళకి ఒక మాట చెప్పి వెళ్ళడం, అలాగే మా పోలీసులకి మీరు ఊరు వెళ్ళే వాళ్ళు సమాచారం ఇవ్వండి. అక్కడ ఆ ఏరియాలో మేము బీట్ని మా పోలీసు యొక్క పహారాన్ని పెంచుతాము. అలాగే ఊళ్ళకి వెళ్ళేవాళ్ళు బయట ఇంటి బయట 2 వీలర్స్ పెట్టడం, వాటికి తాళాలు లేకుండా మర్చిపోవడం అలాంటి కాకుండా ఇంటి లోపల ఎక్కడన్నా 2 వీలర్స్ని పెట్టుకుని లాక్ చేసుకుని వెళ్ళండి భద్రంగా. ఇంటికి వెళ్ళే ఊర్లోకి వెళ్ళి వాళ్ళు ఎవరైతే మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా వీలైనంత మీరు సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకోండి. అలాగే గ్రామ ప్రజలు ఎవరైనా కానీ మీకు అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు మీకు తారసపడితే మాకు కాల్ చేయండి. ఇప్పుడు 100 కాదు, మన పోలీసు సహాయానికి మీరు 112 కాల్కి డైల్ చేయాల్సి వస్తుంది. దాన్ని చేసి మీరు సంపూర్ణంగా స్పందిస్తాం. మీరు ఏదైతే అనుమానాస్పదంగా ఉంటే మాకు అద్దంకి ఆర్టీసీ డిపో నుంచి దసరా సందర్భంగా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రామ్మోహన్ రావు తెలిపారు. అద్దంకి నుంచి హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు మామూలు ఛార్జీలతో మాత్రమే అదనపు సర్వీసులు నడుపుతున్నట్లు, ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ వినియోగించుకుని ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రయాణికులకు, సిబ్బందికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా సందర్భంగా 50 మంది ప్రయాణికులు విజ్ఞప్తి చేయదు అనగా మామూలు ఛార్జీతోనే ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ లేకుండా మామూలు ఛార్జీతోనే మీరు ప్రయాణం చేయవచ్చు. హైదరాబాద్ నుంచి అద్దంకి, అద్దంకి నుంచి హైదరాబాద్ వరకు కావాల్సిన బస్సులు ట్రాఫిక్ రద్దీకి అనుకూలంగా తిప్పబడని తెలియజేయడం అనేది ప్రతి ప్రయాణికులందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని మామూలు ఛార్జీతోనే ట్రావెల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మొత్తం ఎన్ని బస్సులు సార్? మొత్తం 62 బస్సులు ఉన్నాయండి మన దగ్గర. 62 బస్సులు ప్రతిరోజు తిరుగుతూ ఉంటాయి. అన్ని వీళ్ళకి 3 బస్సులు స్కూల్ బస్సులు తిరుగుతూ ఉన్నాయి. ఈ పిల్లకాయలందరికీ కూడాను స్కూల్కి వెళ్ళటము తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రయాణికులందరూ కూడాను ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క ఆర్టీసీని ఆదరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. 62 బస్సులు అంటే వాళ్ళు హైదరాబాద్కే సార్? హైదరాబాద్ తోటి చుట్టుపక్కల గ్రామాలకు కూడా మొత్తం జిపూర్ 2 బస్సులు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా సమ్మిళిత అభివృద్ధిపై దృష్టి పెట్టామన్న కలెక్టర్ తమీమ్ అన్సారియా. స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రం రూపకల్పనపై స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం. ఒంగోలు ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీ ప్రసన్న. మర్యాదపూర్వకంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఇతర అధికారులను కలిసి పుష్పగుచ్చం అందజేసిన ఆర్డీఓ. కృషి పట్టుదల ఉంటే అత్యున్నత స్థానానికి ఎదుగుతారన్న రవిశంకర్ గ్రూప్ చైర్మన్, జనసేన పార్టీ జిల్లా నాయకులు కంది రవిశంకర్. ఆర్ఎస్కే డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోను ప్రారంభించిన రవిశంకర్. జిల్లాలో వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. భక్తులకు వివిధ రూపాలు, అలంకారాల్లో దర్శనమిచ్చిన అమ్మవార్లు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. చిన్న చిన్న ఆలోచనలకు భారీ విజయాన్ని అందించగల సత్తా ఉంటుంది. గడచిన రాత్రిలో చేసిన ఆలోచనలను ఆచరణలో పెడదాం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.